హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వెరైటీగా దొండకాయ పులుసు పెట్టుకుందామా. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఒక ఉల్లిగడ్డ నూనెలో వేయించుకుందామండి. తర్వాత 2 టమాటాలు కూడా నూనెలో వేయించుకొని 2 సపరేట్గా పక్కన పెట్టుకుందామండి, చల్లారనిద్దాం. ఈ లోపల దొండకాయలు ఒక 1/2 కేజీ శుభ్రంగా కడిగి ఒక్కొక్క దొండకాయని 6 భాగాలుగా పొడవుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 5, అలాగే కొంచెం కరివేపాకు, జీలకర్ర, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని కలిదిప్పుకుందాం బాగా. అలాగే ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. దొండకాయ అనేది మగ్గాలి. మనం చేసుకునేది ఫ్రై కాదు, పులుసు అంటే గిన్నెల పులుసు కాదండి, కొంచెం ముక్కకి సరిపడా పులుసు అనమాట నేను చేసేది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు ఫస్ట్ మిక్సీ పట్టి మనం ఈ దొండకాయల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు కలిదిప్పుకొని మూత పెట్టుకుందాం. తర్వాత చల్లారినటువంటి టమాటా కూడా మిక్సీ పట్టేసి టమాటా పేస్ట్ కూడా మనం దొండకాయల్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. అయితే మీకు ఇంకొంచెం రసం ఎక్కువ కావాలంటే టమాటాలో కొంచెం వాటర్ వేసుకోండి. ఈ లోపల చింతపండు కొంచెం అండి, ఒక నిమ్మపండు సైజు చింతపండు కూడా రసం పిండుకుందామండి. రసం పిండుకొని దొండకాయ పులుసులో పోసేసుకుందామండి. ఆల్రెడీ టమాటా వేసిన తర్వాత కొంచెం పులుసు వచ్చింది కదా, దాంట్లోనే మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకుందామండి. దీంట్లో కొత్తిమీర అయితే నేను లేదండి, నిండుకుంది ఇంట్లో, అందువల్ల కొత్తిమీర వేసుకోవట్లేదు. మనం ఈ రసం పిండి పోసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. మీడియంలో కూడా కాదండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటా రసం అలాగే చింతపండు రసం అనేది దొండకాయలకి పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వెరైటీగా ఉంటుంది రెసిపీ అనేది. నేను కూడా చాలాసార్లు చేశానండి, చాలా బాగుంది. అయితే మీకు వీడియో పెట్టడం అనేది మర్చిపోయాను. ఈరోజు మళ్ళీ మీకు వీడియో పెడుతున్నాను. చూడండి చిక్కగా ఎంత బాగుందో. ముక్కతోటి కొంచెం రసమే వస్తుందండి, గిన్నెలుగా కాదు. చాలా బాగుంటుంది రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దేంట్లో ఉంటే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదనిపించింది, అన్నీ సరిపోయాయండి కూరలో. నేను టేస్ట్ కూడా చేశాను. సో కర్రీ అయితే సూపర్గా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.